ఒక 18 శవాలు ఉంటే అక్కడికి వెళ్ళడానికి మేము ముక్కు కాదో ఇదో కట్టుకోకపోయే పరిస్థితి మానసికంగా. కానీ ఈ రోజు పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా అతన్ని బతికియాలనే తపన, అతనికి సేవ చేయాలనేటువంటి ఎటువంటి బంధుత్వం, ఎటువంటి ఆకాంక్ష, ఎటువంటి ఉపేక్ష, ఎటువంటి ఆలోచన లేకుండా, రెండో ఆలోచన లేకుండా ఆ పేషెంట్ యొక్క జీవితాన్ని కాపాడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వీస్ చేసేటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మీ యొక్క వృత్తిలో ఉన్నటువంటి గౌరవం, తెల్ల బట్టలు వేసుకొని మీరు మనసును కూడా అంతే ఒక తెలుపుతోటి ఈరోజు మీరు ఇచ్చేటువంటి చికిత్స వేల లక్షల మంది ప్రాణాలకు ఆధారమైంది. వాళ్ళు పునర్జన్మ పొందినారు. అందుకే వాళ్ళు తల్లిగా భావించే పరిస్థితిలో మీరు ఇలా అటువంటి గౌరవాన్ని పొందుతా ఉన్నారు. మీ అందరికీ వందనం. మరొక్కసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ వృత్తిలో ఉన్న వారందరికీ తప్పకుండా ఆ భగవంతుడు అన్ని రకాలుగా మీరు చేసే సేవకు తప్పకుండా అన్ని రకాలుగా ఆశీర్వచనం ఉండి మీ కుటుంబానికి మీకు మనోధైర్యాన్ని ఇచ్చి, ఎందుకంటే సేవ చేసి అలసి వెళ్ళేటప్పటికీ మీకు ఉండేటువంటి మానసిక అక్కడ పరిస్థితిని, పేషెంట్ పరిస్థితి జ్ఞాపకం వస్తే కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా దాన్ని అధిగమిస్తూ నిరంతరం సేవ చేస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.